హ్యాపీ అని చెప్పగలరు. కానీ ఆర్ యూ హ్యాపీ అని క్వశ్చన్ అడగగలరా మీరు? ఆ క్వశ్చన్ అడిగే దాంట్లో ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా? అయితే ఈ రోజు మనం బీ ఫార్మ్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అని నేర్చుకుందాం. ఇవి నేర్చుకోవాలంటే దాని ముందుగా మనం బీ ఫార్మ్స్ పాజిటివ్ అండ్ నెగటివ్ నార్మల్ సెంటెన్స్ ని ఎలా రాయాలో మనం తెలుసుకోవాలి. ఆ రెండు వీడియో యొక్క లింక్స్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వెళ్ళి అది చూడండి. అది చూసిన తర్వాత మీరు ఇది చూసారంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బీ ఫార్మ్స్ క్వశ్చన్స్. బీ ఫార్మ్ లో పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్. మనకి బీ ఫార్మ్స్ ఇప్పుడు పాజిటివ్, నెగటివ్ నార్మల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఐ ఆమ్ లేట్, ఐ ఆమ్ నాట్ లేట్ అనేది మనకి పాజిటివ్, నెగటివ్. మనకి పాజిటివ్ సెంటెన్స్ అంటే ఐ ఆమ్ లేట్, ఐ ఆమ్ హ్యాపీ, ఈ విధంగా చెప్పేదాన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. నేను లేట్ గా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నాను, ఆ విధంగా చెప్పేదాన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. నెగటివ్ సెంటెన్స్ అంటే ఐఎమ్ నాట్ లేట్, నేను లేట్ గా లేదు, నేను సంతోషంగా లేదు, నేను రెడీగా లేను, వాళ్ళు రెడీగా లేరు, ఆ విధంగా చెప్తాం కదా, దాన్ని మనం నెగటివ్ సెంటెన్స్ అంటాం. ఉన్నారు అంటే పాజిటివ్, లేరు అంటే నెగటివ్ అని చెప్తాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసి మనం పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ ఎలా రాయాలో నేర్చుకుంటాం. అండ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత మనం క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ కంపల్సరీ యూజ్ చేయాలి. పాజిటివ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్. అదే మనకి పాజిటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేస్తాం. అదే మనకి క్వశ్చన్స్ అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. యామ్ ఈజ్ ఆర్ తర్వాత సబ్జెక్ట్. ఇప్పుడు ఐతో చెప్పామంటే ఐ యామ్ ఐ హ్యాపీ. హెల్పింగ్ వర్బ్ తో మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి క్వశ్చన్స్ అన్నప్పుడు? యామ్ ఐ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నానా? యామ్ ఐ కరెక్ట్, నేను కరెక్ట్ గా ఉన్నానా అంటున్నాం కదా. ఉన్నానా అన్నప్పుడు మనకి క్వశ్చన్స్ ఆన్సర్. ఉన్నాను అంటే మనకి పాజిటివ్ సెంటెన్స్ అని అర్థం. ఈస్ తో చూద్దాం. ఈస్ ఎప్పుడెప్పుడు వస్తుంది? హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈస్ అనేది యూజ్ చేస్తాం. ఈస్ షీ యువర్ ఫ్రెండ్? ఆమె నీ యొక్క ఫ్రెండ్ గా ఉందా? ఆమె నీ యొక్క ఫ్రెండా అంటున్నాం కదా. అలాంటప్పుడు ఫ్రెండా, ఫ్రెండ్ అంటే పాజిటివ్ సెంటెన్స్. ఫ్రెండా అన్నప్పుడు మనకి పాజిటివ్ క్వశ్చన్. ఈస్ హీ అట్ హోమ్? అతను ఇంట్లో ఉన్నాడా? అదే మనకి పాజిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే హీ ఈస్ అట్ హోమ్, అతను ఇంట్లో ఉన్నాడు. క్వశ్చన్ అన్నప్పటికీ అతడు ఇంట్లో ఉన్నాడా అంటున్నాం. అప్పుడు ఈస్ హీ అట్ హోమ్, ఈస్ హీ అట్ స్కూల్, స్కూల్లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, ఎక్కడైనా ఒక ప్లేస్ లో ఉన్నాడా అని క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఈస్ హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ఈస్ ఇట్ రెడీ? అది రెడీగా ఉందా అంటున్నాం కదా. అలాంటప్పుడు మనం క్వశ్చన్ యూజ్ చేస్తాం. యూ, వి, దే వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఆర్ అనేది యూజ్ చేస్తాం. ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ యూ రెడీ? మీరు రెడీగా ఉన్నారా అన్నప్పుడు. ఆర్ దే హ్యాపీ? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆర్ వి లేట్? వాళ్ళు లేట్ గా ఉన్నారా అన్నప్పుడు మనం క్వశ్చన్స్ ని యూజ్ చేస్తాం. అదే మనకి పాజిటివ్ సెంటెన్స్ అంటే యు ఆర్ రెడీ, మీరు రెడీగా ఉన్నారు. క్వశ్చన్ అంటే ఆర్ యూ రెడీ, మీరు రెడీగా ఉన్నారా? ఆర్ దే హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అన్నాం. అప్పుడు దే ఆర్ హ్యాపీ అని చెప్తాం. ఆర్ వి లేట్? వాళ్ళు లేట్ గా ఉన్నారా? అది నార్మల్ సెంటెన్స్ చెప్పాలంటే వీఆర్ లేట్, వాళ్ళు లేట్ గా ఉన్నారు, వాళ్ళు లేట్ గా ఉన్నారా. మనకి నార్మల్ కి క్వశ్చన్ కి ఉన్నారు అనేది నార్మల్ సెంటెన్స్. ఉన్నారా, ఉన్నాడా ఈ విధంగా డా రా ఆ విధంగా వచ్చేదంతా మనకి పాజిటివ్ క్వశ్చన్స్ అవుతుంది. ఇప్పుడు మనం నెగటివ్ క్వశ్చన్స్ ఎలా వేయాలో చూద్దాం. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం నెగటివ్ సెంటెన్స్ అంటే నాట్ ని యూజ్ చేస్తాం కదా. సేమ్ అదే విధంగానే నెగటివ్ క్వశ్చన్స్ కూడా నాట్ అనేది యూజ్ చేస్తాం. యామ్ ఐ నాట్ హ్యాపీ? నేను సంతోషంగా లేనా? యామ్ ఐ నాట్ కరెక్ట్? నేను కరెక్ట్ గా లేనా అంటాడు. ఈస్ షీ నాట్ యువర్ ఫ్రెండ్? ఆమె నీ ఫ్రెండ్ కాదా? కాదు అంటే షీ ఈస్ నాట్ యువర్ ఫ్రెండ్ అంటాం. కాదా క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఈస్ షీ నాట్ యువర్ ఫ్రెండ్ అంటున్నాం. ఈస్ హీ నాట్ అట్ హోమ్? అతడు ఇంట్లో లేడా అన్నప్పుడు ఈస్ హీ నాట్ అట్ హోమ్ అని యూజ్ చేస్తున్నాం. ఈస్ ఇట్ నాట్ రెడీ అంటే అది రెడీగా లేదా అన్నప్పుడు ఆర్ యూ నాట్ రెడీ, ఆర్ దే నాట్ హ్యాపీ, ఆర్ వి నాట్ లేట్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఈజ్ నాట్ అని మనం సపరేట్ గా చెప్పచ్చు, లేదా ఈజింట్ పెట్టి ఈజింట్ షీ యువర్ ఫ్రెండ్ అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈజ్ వచ్చినప్పుడు ఈజింట్ అని పెట్టచ్చు. ఆర్ నాట్ ని కూడా మనం ఆరింట్ అని చెప్పచ్చు. ఆర్ యు రెడీ?
ఆర్ దే హ్యాపీ, ఆర్ వి లేట్. ఆ విధంగానే చెప్పొచ్చు, లేదా ఆర్ వి నాట్ లేట్, ఈ విధంగానే మనం చెప్పొచ్చు. మనకి ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ వచ్చినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈస్, వి యూ దే వచ్చినప్పుడు ఆర్ అనేది మనం బాగా సరే మనం సింపుల్ గా రివిజన్ చేసుకుందాం. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అని. పాజిటివ్ అంటే యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. నెగిటివ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. నేర్చుకుంటున్నారు అనేది పాజిటివ్, నేర్చుకోవడం లేదు అనేది నెగిటివ్. అదే పాజిటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అని వస్తుంది. అదే నెగిటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా అన్నట్టు వస్తుంది. పాజిటివ్ అంటే ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, రూ అనేది వస్తుంది. యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు అని వస్తుంది. అదే ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, రా అనేస్తుంది. ఆర్ఎంట్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా, దా అనేది వస్తుంది. లేదా. మనం ఇలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకుంటున్నారు అంటే మనకి పాజిటివ్, నేర్చుకుంటున్నారా అంటే క్వశ్చన్, నేర్చుకోలేదు అంటే నెగటివ్, నెగటివ్ సెంటెన్స్, నేర్చుకోలేదు అంటే నెగటివ్, లేదా అంటే నెగటివ్ సెంటెన్స్. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. పాజిటివ్ అంటే రు, నెగటివ్ అంటే లేదు. పాజిటివ్ క్వశ్చన్ అయితే రా నేర్చుకుంటున్నారా అని, నెగటివ్ క్వశ్చన్ అయితే లేదా, నేర్చుకోలేదా అన్నట్టు మనకి వస్తుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకున్నామంటే బి ఫార్మ్స్ లో పాజిటివ్ ఫార్మ్స్, నెగటివ్ ఫార్మ్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ ఇవన్నీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ కోసం ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, దాని యొక్క ఆన్సర్స్ ని మీరు కమెంట్స్ లో రాయండి. డాష్ యూ రెడీ, డాష్ టీ యువర్ సెల్ఫ్, డాష్ దే నాట్ కమింగ్, డాష్ ఐ నాట్ లైవ్, డాష్ యువర్ చైల్డ్ నాట్ అట్ స్కూల్. దీని యొక్క ఆన్సర్స్ ని మీరు కమెంట్స్ లో రాయండి. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి ఐ వస్తే ఐ యూజ్ చేయాలి, ఈ షీ ఇట్ వస్తే ఈజ్ యూజ్ చేయాలి, వి యూ దే వస్తే ఆర్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఐ ఆమ్ నాట్ అనేది ఐ ఆమ్ నాట్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ నాట్ అనేది ఈజింట్ అంట, ఆర్ నాట్ అనేది ఆరింట్ అని యూజ్ చేస్తాం. మీరు ఈ 4 ఫార్మ్స్ బాగా నేర్చుకున్నారంటే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడేయవచ్చు సింపుల్ గా. ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడగడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సింపుల్ స్ట్రక్చర్స్ తెలిస్తే ఈజీగా మనం ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడగచ్చు, మనం ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. మీరు డైలీ కొంచెం టైం ఇవ్వండి ప్రాక్టీస్ కోసం. డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఈజీగా మాట్లాడగలం. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఇంకొక హోమ్ మేకర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.